ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చాలా సింపుల్గా అండ్ ఈజీగా కంప్లీట్ అయ్యే చిన్న పిల్లలకు వేసుకుంటాం కదా, ఆ బ్లౌజ్కి సంబంధించిన హ్యాండ్స్ అనమాట ఇవి. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చిన్నపిల్లలకు కాబట్టి 3 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఇటు సైడ్ 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ లేదా 7 ఇంచెస్. ఇప్పుడు షేప్ డ్రా చేసుకోండి. నార్మల్ హ్యాండ్స్ ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో అదేవిధంగా ఈ విధంగా హ్యాండ్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఎక్కువ డిజైన్స్ పెడితే అంత లుక్ రాదు కాబట్టి జస్ట్ సింపుల్గా ఒక చిన్న లేస్ ద్వారా మనము హ్యాండ్స్ అనేది అందంగా ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాము. చూడండి, ఈ పేపర్ని పెట్టుకొని మనం క్లాత్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న ఈ పేపర్ని పెట్టుకొని కింద ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఈ 1/2 ఇంచ్ దేనికి అంటే కన్నా మనం క్లాత్ని కుట్టిన తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి. దానికోసం అని చెప్పి 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఈ విధంగా మనం హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఇలా లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. అంటే ఇది ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి రివర్స్లో పెట్టుకోండి. క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా మనం ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా పట్టుకొని లైనింగ్ క్లాత్ ఏదో ఉంటుంది కదా, ఈ లైనింగ్ క్లాత్ మీద మళ్ళీ ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పై భాగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పైన కానీ ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ పేపర్ని దాని మీద పెట్టుకొని ఎక్కడైతే మనం ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని, ఇది చిన్నపిల్లలకు కాబట్టి చిన్నగా చేస్తున్నానండి హ్యాండ్స్, కానీ ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మనం హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత పై భాగంలో కూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని మిడిల్ పాయింట్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మిడిల్ పాయింట్ తీసుకుని ఇలాంటి బీడ్ లేస్లు ఉంటాయండి. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కొంచెం చిన్నవి ఉన్నాయి, కొంచెం పెద్దవి ఉన్నాయి, లేదా ఇలా వన్ సైడే ఉంటాయి, లేదా డబుల్ సైడ్ లేసెస్ కానీ వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటి లేసెస్ ఏవైనా కానీ తీసుకొని వీటిని మనం ఇలా క్రింది భాగంలో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా పట్టు క్లాత్ ఉంటుంది కదండి, చిన్నపిల్లలకు పట్టు క్లాత్ హ్యాండ్స్కి అందుకు కప్ స్లీవ్స్ అలా పెట్టుకుంటాం. అలా పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. మేము స్టిచ్ చేసిన కొన్ని హ్యాండ్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ క్లాత్ మీద ఇంత లుక్ లేదు, కానీ పట్టు బట్టలు ఏవైనా సరే వాటి మీదకి ఈ బీడ్ చైన్ అనేది చాలా లుక్ ఇస్తుంది. దానికోసం అని చెప్పేసి మేము ఈ వీడియోని చేయడం జరిగింది. అండ్ చాలా సింపుల్ అండ్ వెరీ ఈజీ ప్రాసెస్. ఈ బీడ్స్ చైన్ స్టోన్స్ ఏవైనా కానీ ఈ విధంగా కుట్టుకొని చాలా అందంగా కుట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా వచ్చేసి చేత్తో వేస్తూ ఉంటారు, కానీ మిషన్తో వేసుకోవాలి. ఈ పూసలతో ఈ లేస్ అనేది వేసుకోవాలి అంటే ఒకసారి చూడండి మిషన్తో ఎలా వేసుకోవాలి అనేది. మనము ఈ బీడ్స్ మిషన్తో వేసుకునే ముందు ఏం చేస్తామంటే ఇలాంటి ఫుట్స్ ఉంటాయంటే ఇది నార్మల్ మిషన్కి మాత్రమే, ఏ మిషన్ కంటే కాదు, ఇలా నార్మల్గా ఉంటాయి కదా. నార్మల్ మిషన్కి లెఫ్ట్ రైట్ అని 2 చిన్న సింగిల్ పాదాలు ఉంటాయన్నమాట. వీటిని ఉపయోగించి ఈ బీడ్స్ చైన్ అనేది హెమ్మింగ్ మాదిరి కాకుండా నార్మల్ స్టిచ్చింగ్ లాగే చూడండి కుట్టుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు ఒకసారి కుట్టి చూపిస్తాను చూడండి. ఈ బీడ్స్ ఫస్ట్ కుట్టుకునే ముందు ఇవి కూడా ఎలా కుట్టుకోవాలి అంటే సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఏదైనా సరే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుంది అనేది, అది చిన్నపిల్లలకు కావచ్చు లేదా పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే హ్యాండ్ లూజ్ తెలుసుకోవాలి ముందు. చూడండి ఇదిగో ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, 4.5 ఇంచెస్ కదా. ఆ 4.5 ఇంచెస్ని ఇలా మిడిల్ నుంచి పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 4.5 ఇంచెస్కు ఇంకొక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి, అంటే 5 ఇంచెస్ లేదా 5.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్ కూడా. ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే ఒక్కోసారి లావ్ అయినప్పుడు పిల్లలు తీస్తూ ఉంటారు, కుట్లు తీసేసుకున్నప్పుడు మళ్ళీ బీడ్ అనేది ఉండదు కదా, దానికోసం అనేసి ఒక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకున్నాను నేను. ఇలా తీసుకుని ఇప్పుడు ఈ బీడ్స్ చైన్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టుకుని కింది భాగంలో ఇలా పెట్టుకోవాలి. ఆ పూసలు ఎక్కడి వరకు అయితే కనపడతాయో అక్కడి వరకు ఈ విధంగా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను పెట్టుకున్నది సింగిల్ పాదము. విధంగా మనం స్ట్రైట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది అనేది క్లాత్ జరుగుతుందండి మనం ఇది స్టిచ్చింగ్ చేసేప్పుడు, అందుకోసం 2 ఇలా పట్టుకోవాలి, ఇలా ఒకటి పట్టుకొని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి వరకు రిమైనింగ్ వచ్చేసి కట్ చేసుకోవాలి.
ఈ బీడ్స్ చైన్ అనేది ఏ డిజైన్కైనా, అంటే ఫిష్ హ్యాండ్స్ లేదా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తున్నాయి కదా, డబుల్ స్లీవ్స్ కావచ్చు, వేటికైనా కానీ ఇది కుట్టుకునే ప్రాసెస్ అండి. మిషన్ మీద కుట్టుకుంటే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్ అంటే హెమింగ్ తర చేస్తారు కదా, అలా చేస్తే కొంచెము ఇలా కిందికి వంగబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ చైన్ స్టోన్ అనేది కుట్టుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.